పాస్టర్ ప్రవీణ్ మృతిలో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. వారం రోజులు గడుస్తున్నా ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి రాలేదు. తాజాగా విడుదలైన సీసీటీవీ ఫుటేజ్ గమనిస్తే కనుక ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఆర్టీవీ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. వైన్స్ లో పాస్టర్ ఉన్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ ప్రవీణ్ మృతి కేసులో రోజు రోజుకి అనుమానాలు పెరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఎప్పుడైతే సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చిందో, సీసీటీవీ ఫుటేజ్గా చెబుతున్న ఆ వీడియోస్ ఎప్పుడైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయో, అనుమానాలు ఇంకా పెరుగుతున్నాయి రోజు రోజుకి. ఒకవేళ అదే కనుక కరెక్ట్ అయితే ఎందుకు ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ని డిలే చేయడం జరుగుతోంది అంటే ఒక క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఇలా బ్యాక్ టు బ్యాక్ అనేక ప్రశ్నలు ఇప్పుడు తెర మీదకి రావడం జరుగుతోంది. ప్రవీణ్కి సంబంధించి ఏం జరిగింది, ప్రవీణ్ మందు కొన్నారా కొనలేదా, దాంతోపాటు ఇంతకీ ఆ విజువల్లో ఉంది ప్రవీణా కాదా, ఇలాంటి అనేక అనుమానాలు. నిన్న ఈవినింగ్ ఆర్టీవీ ఆ ఎక్స్క్లూజివ్ విజువల్ని రిలీజ్, ఇన్ఫాక్ట్ ఎక్స్క్లూజివ్ విజువల్ని మీకు చూపించిన తర్వాత దాంతోపాటు సోషల్ మీడియాలో ఎటువంటి చక్కర్లు కొడుతున్నాయో వీడియోస్, ఆ అంశాన్ని కూడా మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం నెట్ నుంచి కూడా. సో ఇటువంటి సినారియోలో అనేక క్వశ్చన్స్ ఇప్పుడు తెర మీదకి రావడం జరుగుతోంది. ప్రవీణ్ ఇంతకీ ఆయన మందు కొన్నారా కొనలేదా, ఇంతకీ ఆయన కాదా, హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత అక్కడికి చేరుకున్నారు, విజయవాడ చేరుకున్న తర్వాత విజయవాడ చేరుకున్న క్రమంలో ఇవన్నీ కూడా ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి, ఎటువంటి అనుమానాలు వ్యక్తమవడం జరుగుతోంది. ఈ సీసీటీవీ ఫుటేజ్ నేపథ్యంలో ప్రస్తుతం క్రైస్తవ సమాజంలో ఎటువంటి ఆందోళనలు ఉన్నాయి, దాంతోపాటు ఈ విజువల్స్ని నమ్మడం జరుగుతోందా క్రైస్తవ సమాజం కావచ్చు, లేకపోతే క్రైస్తవ సంఘాల పెద్దలు కావచ్చు, ఇంతకీ పోలీసుల నుంచి ఎటువంటి రిక్వెస్ట్ కావచ్చు, లేకపోతే ఎటువంటి డిమాండ్ తెర మీద తీసుకురావడం జరుగుతుంది క్రైస్తవ సంఘాలు, అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్ విషయంలో ఇలా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు సోనువుడ్ నూతలపాటి మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. సోనువుడ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సోనువుడ్ గారు, నిన్నటి నుంచి ఇటు సోషల్ మీడియాలో పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన వీడియో అంటూ ఒకటి చక్కర్లు కొడుతున్న సందర్భం. సో ఆయన లిక్కర్ తీసుకున్నారా, ఆయన లేకపోతే ఆయన కేవలం లిక్కర్ కొన్నారని భావించాలి ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అఫీషియల్ గా పోలీసులు అధికారంగా రిలీజ్ చేసిన తర్వాతే ఆ ఫుటేజ్ గురించి డిస్కస్ చేయాలండి. ఎందుకంటే అసలు ఫుటేజ్ ఒరిజినల్ కాదా అనేది కూడా ఇంకా డిబేట్ కదా ప్రస్తుతానికి. పోలీసులకు ఒకవేళ ఏ ఫుటేజ్ దొరికినా దాన్ని వెరిఫై టెక్నికల్ గా అది మీరు జర్నీలో ఉన్నట్టున్నారు, మీరు మాట్లాడుతున్నప్పుడు ఆడియో కట్ అవుతుంది. ఫర్ ఎ వైల్ ఒక 10-15 మినిట్స్ ఒక్కసారి వీడియో మీ కార్ని పార్క్ చేయగలరా, సైడ్ పార్క్ చేసి మాట్లాడగలరా? నేను అడుగుతుంది ఏంటంటే కనుక, ఎస్ మీరు ఇందాక మాట్లాడుతున్నారు, ఒకసారి మళ్ళీ చెప్తారు ఎందుకంటే మధ్యలో కట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫుటేజ్ అధికారికంగా పోలీసు వాళ్ళు రిలీజ్ చేయాలండి. ఓకే. ఎందుకంటే ఏ ఫుటేజ్ దొరికినా అది ఫ్యాబ్రికేటెడా లేకపోతే అది ఒరిజినల్ ఫుటేజా అనేది పోలీసు వారు టెక్నికల్ పాలసీస్ అన్ని అది ఫాలో అయిన తర్వాత ఫుటేజ్ రిలీజ్ చేస్తారు. అది రిలీజ్ చేసిన తర్వాత మనం అసలు ఆ ఫుటేజ్ కరెక్టా కాదా అని మాట్లాడాలి. అంటే ఆ సీసీ ఫుటేజ్ ఒరిజినల్ గా ఆయన తీసుకున్నాడా లేదా అనేది అప్పుడు డిస్కషన్ కి వస్తుంది. ఓకే, అంటే ప్రస్తుతం ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్ కంటిన్యూ. సరే, కాసేపు మీరు అనుకున్నట్టు నిజమే అనుకుందాం, తీసుకున్నాడు అని అనుకుందాం. అందులో ఉంది ప్రవీణ్ పగడాల గారే మద్యం కూడా కొన్నారు అని కాసేపు అనుకుందామండి, నిర్ధారణ అయ్యే వరకు. ఒకవేళ అది తీసుకున్నా కూడా అది సేవించారా లేదా అనేది మళ్ళీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో రావాల్సిన అవసరం ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే మద్యం తీసుకున్నారు, సేవించారు, డ్రింక్ చేసిన తర్వాత డ్రైవ్ చేశారు అనేది మనం నిర్ధారించాలి. ఇప్పటికైతే క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఇంకా సమాజం దీన్ని ఏ ఫుటేజ్ ని ఇంకా యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేదు యాక్చువల్గా ఇంకా. ఎందుకంటే ఆ సీన్ ఆఫ్ క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తే ఉండేటటువంటి డౌట్స్, ఆ మూతి మీద దెబ్బ గానీ లేకపోతే బండి ఆయన మీద పడిపోయిన విధానం గానీ అది కన్విన్స్ చేయడానికి
కన్విన్స్ అవ్వడానికి కష్టంగా ఉంది అది యాక్సిడెంట్ అనడానికి. సో అంటే ఇక్కడ మీరు అడుగుతోంది ప్రధానంగా పోస్ట్ మార్టం రిపోర్ట్. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కనుక త్వరగా బయటకు వస్తే అప్పుడు మీకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు, రైట్? అంతే, కొంచెం కష్టమైనా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది పోస్ట్ మార్టం రిపోర్ట్. మరి అంత పెద్ద కాన్స్పిరసీ అంటే చాలా పెద్ద కాన్స్పిరసీ ఉందని అయితే నేను అనుకోవట్లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా మద్యం టాక్సికాలజీ రిపోర్ట్ లో ఆల్కహాల్ పర్సంటేజ్ అన్ని మొత్తం ఎవ్రీ డీటెయిల్ అందులో తెలిసిపోద్దండి. అసలు ఎంత తాగారు అనేది కూడా తెలిసిపోద్ది, ఎంతసేపు నుంచి తాగుతున్నారు అనేది కూడా తెలిసిపోద్ది అందులో. కొన్నిసార్లు ఎన్ని రోజుల నుంచి ఆల్కహాలిక్ లేకపోతే ఇట్స్ జస్ట్ అన్ అకేషనల్ అని కూడా తెలుస్తుంది. కానీ సోనువుడ్ గారు ఇక్కడ ప్రధానంగా ఇన్ఫాక్ట్ ఆ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న వ్యక్తులు మాట్లాడిన సందర్భాన్ని చూశారు. ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భం, పోలీస్ ఇన్ఫాక్ట్ ఐఎస్ఐ ట్రాఫిక్ ఎస్ఐ, దాంతో పాటు అక్కడ ఉన్న టీ స్టాల్ కి సంబంధించిన వ్యక్తి ఆర్టీవీతో కూడా ఎక్స్క్లూజివ్ గా మాట్లాడిన సందర్భంలో అక్కడ ఘటనకు సంబంధించిన లొకేషన్ గురించి కూడా చెప్పిన పరిస్థితి. సో దీన్ని ఎలా చూడడం జరుగుతోంది మీరు? అంటే అది ఓకే, వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా ఎక్కడ ఆల్కహాల్ వాసన వచ్చినట్టుగా వాళ్ళు కన్ఫెస్ చేయలేదు. అది నీరసం 2 సందర్భాల్లో కూడా నేను విన్నాను, అది రిపీటెడ్ గా విన్నాను, నీరసంగా ఉన్నాడు అన్నారు. ఆ తర్వాత వాళ్ళ వైఫ్ తో కమ్యూనికేషన్ ఎట్లా ఉంది అంటే నీరసంగా ఉంటే ఇంటికి ఖచ్చితంగా ఫోన్ చేసి నాకు కొంచెం బాగాలేదు, నేను ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాను అనేది చెప్పుంటారు ఖచ్చితంగా. సో కాల్ డేటా కూడా ఇంపార్టెంట్, కాల్ కాన్వర్సేషన్స్ కూడా ఇంపార్టెంట్. డేటా ఒకటే కాదు, కాల్ కాన్వర్సేషన్స్ ఎవరెవరితో చేశారు, ఏమేం చేశారు కాన్వర్సేషన్ అనేది కూడా ఇంపార్టెంట్. కానీ కొన్ని వార్తా కథనాలు గుప్పమంటున్న సందర్భంలో నేను అక్కడ కూర్చోడం జరుగుతోంది. మధ్యాహ్నం ఆయన ఆల్కహాల్ కొనడం జరిగింది, దాంతోపాటు ప్రమాదం అంటే దాదాపు 11 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిన దానికి గంటన్నర ముందు కూడా ఆయన ఆల్కహాల్ కొనడం జరిగింది అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. సో దీనికి సంబంధించి ఏమంటారు? ఎందుకంటే 2 సార్లు ఆయన లిక్కర్ కన్జ్యూమ్ చేశారా కన్జ్యూమ్ చేయలేదు అనేది తర్వాత విషయం పక్కన పెడితే, బట్ ఆల్కహాల్ కొన్నారనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నమాట. అదేనండి, అంటే 2-3 చోట్ల కొన్నారు అని అంటే కన్జ్యూమ్ చేయడానికేనండి డెఫినెట్ గా. ఎవరి కోసమో తీసుకెళ్లేదైతే ఏదో ఒక చోట కనుక్కొని బ్యాగ్ లో పెట్టుకొని తీసుకెళ్తారు. 2-3 చోట్ల కొన్నారు అని అంటే కన్జ్యూమ్ చేసుకుంటా వస్తున్నాడనే అర్థం దానిది. అగైన్ బేసిక్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు అధికారికంగా ఫుటేజ్ మీ పోలీసు వారు ప్రెస్ మీట్ లో రిలీజ్ చేసిన తర్వాతే ఇది మనం నిర్ధారించాల్సిన అవసరం ఉంది. అప్పుడు దాకా అనుమానాలుగానే ఉంచాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం క్రిస్టియన్స్ అందరూ కూడా ఓపెన్ మైండెడ్ తో ఉండాల్సిన అవసరం కూడా ఉంది. రైట్, ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన ట్రావెల్ హిస్టరీని పూర్తిగా ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతోంది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆయన బయలుదేరారు. ఆ బయలుదేరిన తర్వాత నుంచి ప్రతి అడుగుని క్షుణ్ణంగా సీసీటీవీ ఫుటేజ్లో పరిశీలించిన తర్వాత ఈ అంశాలకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం. ఆఫ్ కోర్స్ ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు కొన్ని రిపోర్ట్స్ కోసం కూడా వాళ్ళు వెయిట్ చేయడం జరుగుతోంది. సో ఇక్కడ ఏమైనా పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాయా? ఎందుకంటే ఏదో ఒక క్లారిటీ ఇవ్వండి, ఎందుకంటే ఆందోళన చేస్తున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కాకినాడ దగ్గర చూసాం, ఈరోజు ఉదయం నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించింది. నేను పర్సనల్ గా పోలీసులు నేను పుష్ చేయనండి, ఎందుకంటే నేను అంటే ఇండివిజువల్ గా పాయింట్ అవుట్ చేయట్లేదు. క్రైస్తవ సంఘాల ప్రతినిధుల నుంచి కావచ్చు, అయితే క్రైస్తవ సంఘాల నుంచి ఎవరైనా రిప్రజెంటేటివ్ కూడా సంఘాల తరపునే నేను యాజ్ అ రిప్రజెంటేటివ్ గానే మాట్లాడుతున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ ని ఐ డోంట్ వాంట్ టు పుష్ పోలీస్ డిపార్ట్మెంట్. ఏదో ఒక రిజల్ట్ ఇచ్చేయండనో లేకపోతే తొందరగా తేల్చేయండనో అయితే నేను క్రైస్తవులందరి తరపున నేను మాట్లాడలేను అట్లా. ఎందుకంటే చాలా త్వరగా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉంది, ఎవ్రీ సింగిల్ పాయింట్. సో కొంచెం 1-2 రోజులు ఆలస్యం అయినా కూడా ప్రతిదీ డీటెయిల్స్ ఎక్కడ కూడా కన్ఫ్యూజన్, డౌట్స్, ఇంకా ఫర్దర్ డౌట్స్ లేకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ యాక్సిడెంట్ నిజంగానే వాళ్ళు అనుకుంటున్నట్టు డ్రంక్ అండ్ డ్రైవ్ హిట్ అయితే
ఆ ఆ పడిపోయిన డీటెయిల్స్ పడిపోయినప్పుడు ఏ యాంగిల్లో పడిపోయి ఉంటారు, రైట్ సైడా లెఫ్ట్ సైడా, ఇంటర్నల్ బ్లీడింగ్ అయిందా, హెడ్ ఇంజరీ అయిందా, ఎంతసేపు బతికున్నాడు, ఎంతసేపు తర్వాత చనిపోయాడు, తర్వాత లంగ్స్ కొలాప్స్ అయినాయా, ఎట్లాగా అంటే కాజ్ ఆఫ్ డెత్ చాలా క్లియర్ గా చెప్పాలి, వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ రోజు అంటే పోస్ట్ మార్టం కి వెళ్ళిన ఇవన్నీ పోస్ట్ మార్టం లో చాలా క్లియర్ గా వస్తాయి. సోనువుడ్ గారు, అంటే పోస్ట్ మార్టం జరిగిన ఆ రోజు కూడా చాలా మంది క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పోస్ట్ మార్టం దగ్గర కూడా ఉన్నారు. సో ఇక్కడ మన లీగల్ సందర్భంలో మీరు కూడా ఉన్నారు. ఇక్కడ మన లీగల్ ఎక్స్పర్ట్ తో మాట్లాడిన సందర్భంలో మరణానికి సంబంధించి చెప్తారు అనేది ఆయన చెప్పిన మాట, సబ్జెక్ట్ కరెక్షన్. సో ఇటువంటి నేపథ్యంలో ఏమైనా చెప్పారా, అంటే కాజ్ ఆఫ్ డెత్ కి సంబంధించి నోటి మాటకి ఏమైనా చెప్పే ప్రయత్నం జరిగిందా రోజు? చెప్పరండి అఫీషియల్ గా, ఎందుకంటే ఇది చాలా సీరియస్ కేసు కదా. అవును, చాలా సెన్సిటివ్ కేసు. సెన్సిటివ్ అంటే వెరీ సీరియస్ కదా. అంటే మొత్తం ఇప్పుడు రిలీజియస్ ఆస్పెక్ట్, మొత్తం నేషన్ కి సంబంధించిన రిలీజియస్ ఆస్పెక్ట్ కూడా వచ్చేసింది కదా. అందువల్ల ఏ చిన్నది లీకేజ్ అయినా బయటికి అది మిస్ఇంటర్ప్రిటేషన్ అవుతుంది. ఇప్పుడు ఒకళ్ళు అంటారు ఆ ఫుటేజ్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు ఆ ఫుటేజ్ మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు, వైన్ షాప్ లోంచి. ఇంకొకళ్ళు అంటారు అది ఏ ద్వారా చేశారు అని అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో. సో అట్లాగా మిస్ఇంటర్ప్రిటేషన్ అయిపోద్ది అనమాట. అంటే ఒకవేళ ఎవరైనా టాక్సికాలజీ అంటే ఈ అటాప్సీ రిపోర్ట్ ఏదైనా చెప్పినా కూడా మనకి అది వేరేగా మిస్ఇంటర్ప్రిటేషన్ అవుతుంది. అందుకని ఇలాంటి కేసెస్ లో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ ఇక్కడ సోనువుడ్ గారు, నేను ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది అంటే కనుక, ఎందుకంటే ఇక్కడ ఆ విజువల్స్ కి, అంటే సీసీటీవీ ఫుటేజ్ గా మాట్లాడుకుంటే ఆ విజువల్స్ బయటకు వచ్చిన సందర్భం ఆ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి, ఆందోళన కనిపిస్తోంది. సో ఇటువంటి నేపథ్యంలో ఈ విజువల్స్ ని బేస్ చేసుకుని ఇలా సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి, కాస్త ఆందోళన ఉంది, ఇవి కరెక్టా కాదా అనేది పోలీసులు రిక్వెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుందా ఇటు క్రైస్తవ సంఘాల ప్రతినిధులుగా? ఖచ్చితంగానండి. ఎందుకంటే ఇది ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వాటిల్లో ప్రచారం అవుతున్న వీడియో ఎవరు ఇచ్చారో తెలీదు, అది ఇవ్వకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బయటకు ఇవ్వకూడదు, దాన్ని ప్రచారం కూడా చేయకూడదు. దానివల్ల ఇప్పుడు ఆందోళనలు, డౌట్స్, ప్రిపరేషన్ కూడా వేరేగా ఉంటది. ఇప్పుడు కొంతమంది ఇంకా యాజిటేట్ చేసేయచ్చు, చెప్పలేము దీనివల్ల. తర్వాత స్పెక్యులేషన్స్, అంటే రకరకాల వర్షన్స్ దీని మీద వచ్చేస్తున్నాయి ఇప్పటికే. అదే పోలీసులు ఇదే వీడియోని పోలీసులు అధికారంగా రిలీజ్ చేసుకుంటే డిఫరెంట్ గా ఉండేది. రెండోది ఇందులో ఒకటి ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఎవరు రిలీజ్ చేసినా కూడా, దీన్ని ఎవరు చక్కర్లు కొడుతున్నా కూడా, ఇది ఒక నిజమైనటువంటి ఒక ఏమంటారు, చాలా మంచి పాస్టర్ గారు ఒక ఆయన చనిపోయాడు. సేవ చేసే పాస్టర్ గారు చనిపోయాడు. ఒక మంచి తండ్రి చనిపోయాడు, ఒక మంచి భర్త చనిపోయాడు, ఒక మంచి సంఘానికి ఒక కాపరి చనిపోయాడు. అలాంటి టైంలో నిజంగా ఒకవేళ ఈ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశాడని తెలిసినా కూడా మానవతా దృష్టితో దాన్ని కాపాడాల్సిన అవసరం కూడా ఉందండి కొంత సమాజంలో. అది ఎవరైనా అవనివ్వండి, ఏ రిలీజియన్ అయినా అవనివ్వండి. దాన్ని ఇప్పుడు దీనివల్ల ఏమైపోతుంది, ఒకటే అన్పాపులర్ అవుతారు, ఫ్యామిలీ అంతా అన్పాపులర్ అవుద్ది. ఇది నిజమా కాదో పక్కకు తీసేయండి, ఎంతో కొంతమంది నమ్మేవాళ్ళు ఉంటారు కదా. దానివల్ల మరి వాళ్ళ అమ్మాయి, ఇప్పటి వరకు వాళ్ళ అమ్మాయికి ఈ విషయం తెలియదు, వాళ్ళ భార్యకు తెలియదు. ఒకవేళ నిజంగా కన్జ్యూమ్ చేస్తే వాళ్ళు ఎంత బాధపడతా ఉండుంటారు. కాబట్టి ప్రొటెక్ట్ చేయాలి సమాజం కూడా, క్రైస్తవ సమాజం కూడా షాక్ లో ఉంటుంది. నిజంగా ఒకవేళ కన్జ్యూమ్ చేశాడని తెలిస్తే మాత్రం క్రైస్తవ సమాజం కూడా షాక్ లో ఉంటది. అంటే చేసిన సర్వీస్ సోనువుడ్ గారు ఒక్కసారి, ఎందుకంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్ మీరు టచ్ చేయడం జరిగింది, నేను వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అంటే
రిజల్ట్ ఎలా ఉన్నా, ఆ కేసుకి సంబంధించి అవుట్కమ్ ఎలా ఉన్నా సరే కాస్త ఆచితూచి ఆలోచించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అనేది మీరు అంటున్నమాట, రైట్? ఎగ్జాక్ట్లీ. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికే నిన్న ఎప్పుడైతే ఫుటేజ్ బయటకు వచ్చిందో ఈ రోజు చూసారు మీరు, ఇప్పటికే వాళ్ళ రోడ్ల మీదకి వస్తున్నారు, రోడ్ల మీదకి వచ్చి కొంతమంది ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇటువంటి సినారియోలో ఎలా ముందుకు వెళుతున్నారు? ఎందుకంటే మీరు అన్నట్టుగా రెండు వైపులా ఇటు మీరు అన్నట్టుగా ఫ్యామిలీని కాపాడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం ఇది చాలా సెన్సిటివ్గా ముందుకు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. వీటన్నిటికీ పైన క్రైస్తవ సంఘాల ప్రతినిధిగా మీ మీద బాధ్యత కూడా ఉంది. సో ఏం చేయడం జరుగుతోంది? దీని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అంతకన్నా ముందు ఎప్పుడైతే ఈ ఫుటేజ్ బయటకు వచ్చిందో ఎటువంటి డౌట్లు వ్యక్తం అవ్వడం జరిగింది, ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది? ఏదైనా అంటే ఈ రోజు కూడా మేము ఒక మీటింగ్ అంటే కొంతమంది పెద్దలతో మాట్లాడటం జరిగిందండి ఈ రోజు కూడా. ఓకే. ఈ రోజు కూడా కొంతమంది, నేను కూడా కొంతమంది మత పెద్దలందరినీ కలవటం కూడా జరిగింది ఈ రోజు. అంటే వి వాంట్ టు వెయిట్ అంటిల్ పోలీస్ ఇది వాళ్ళ ప్రెస్ మీట్ వరకు మేము ఆగాలని అనుకుంటున్నాము. రెండోది, పోలీసులు ఒకవేళ నిజంగా కన్జ్యూమ్ చేస్తుంటే పోలీసులు మాకు కబురు చేస్తారని ఆశపడుతున్నాం. ఇంకా అంటే వాళ్ళకున్న డౌట్స్ బిఫోర్ ప్రెస్ మీట్ మాకు బహుశా అంటే ఇక్కడ ఒక కోణం మీరు అన్నట్టుగా ఇందాక ఒక మాట అన్నారు, ఇది కాస్త చాలా సెన్సిటివ్ కాబట్టి ఒకవేళ ఏదైనా బహుశా ఆయన లిక్కర్ కన్సంప్షన్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అలా చెబితే కనుక మళ్ళీ ఇందాక కొద్దిసేపటి కింద మీరు అన్నట్టుగా కాస్త అది సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్న సందర్భం అనుకున్న సందర్భంలో రైట్ ఏదైనా వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ అనే కోణంలో పోలీసులను సంప్రదించే ప్రయత్నం జరుగుతోందా? ఎందుకంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది. బట్ సెన్సిటివ్ కోణంలో కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందనుకోవడం కూడా అతిశయోక్తి లేదు. సో ఈ నేపథ్యంలో పోలీసులతో మాట్లాడే అవకాశం కనిపిస్తుందా పోలీసు ఉన్నతాధికారులతో మీరు? అది పోలీసుల దగ్గర నుంచి రావాలి కదండి. అంటే మేము మా వరకు అయితే మేము వీఆర్ ట్రైయింగ్ ఫ్రమ్ అవర్ సైడ్. పోలీసుల దగ్గర నుంచి కూడా మాకు వస్తుందని అనుకుంటున్నాం, ఆశపడుతున్నాం మేము. ఒకవేళ వస్తే ఖచ్చితంగా వెళ్ళి కూర్చొని వాళ్ళు చెప్పే ఇన్వెస్టిగేషన్ లో కన్విన్సింగ్ గా అన్ని ఉంటే వీ కెన్ డిస్కస్ హౌ టు పుట్ ఇట్ అవుట్. ఓకే. ఈ రోజు మీరు అందరూ భేటీ అవుతున్నారు అంటున్నారు, అంటే ఏ అంశానికి సంబంధించండి? యాక్చువల్గా ఈ అంశానికి సంబంధించి అంటే క్రైస్తవులకు ఉన్న బేసికల్ గా ఇక్కడే కాదు చాలా గ్రామాల్లో కూడా చిన్న చిన్నగా క్రైస్తవుల పైన జరుగుతున్నటువంటి దాడులు అన్నిటి మీద ఓకే నా ఒపీనియన్స్ కోసం నన్ను కూడా పిలిచారు. సో నేను కూడా వెళ్ళి హాజరయ్యి మా చుట్టుపక్కల ఉన్న ఇష్యూస్ కూడా షేర్ చేసుకోవడం జరిగింది. సో అందులో భాగంగానే ఓకే ఇప్పుడు ఈ రోజు ఇది చంపొచ్చు లేకపోతే చనిపోయి ఉండొచ్చు, కానీ అసలు ఇంత పెద్ద ఇష్యూ అవడానికి గల కారణము ఈ సోషల్ మీడియాలో ఒకళ్ళ మతాలని ఒకళ్ళు తిట్టుకోవడం వల్ల. అలాంటివి భవిష్యత్తులో జరగకూడదు అనేది వాట్ ఈస్ అవర్ యాక్షన్ ప్లాన్ అనేది ఈ రోజు డిస్కషన్ జరిగింది మాకు. సో అందులో నేను ప్రపోజ్ చేసింది ఏమిటి అని అంటే అన్ని మత పెద్దల్ని కూర్చోబెట్టి ఒకసారి ఎవరు ఎవరిని విమర్శించుకోవద్దు, ఏ దేవుళ్ళని ఎవరు విమర్శించొద్దు, ఎవరు కూడా సోషల్ మీడియాలో అగ్రెసివ్ గా పెట్టకూడదు, దీని మీద మానిటరింగ్ చెయ్యాలి, ఒక ఆఫీసర్ను ఒక యూనిట్ దీనికి ఉండాలి, వీటిని కంట్రోల్ చేస్తూ ఉండాలి, ఇట్ ఈస్ ఎ సీరియస్ మ్యాటర్, దీని గవర్నమెంట్ దృష్టికి మనం తీసుకెళ్లాలని డిస్కస్ చేసాం ఈ రోజు. ఓకే. సో మీరు ఈ సీసీటీవీ ఫుటేజ్ కి మాట్లాడుతున్న సందర్భంలో ఒక మాట అనడం జరిగింది, అసలు సీసీటీవీ ఫుటేజ్ కరెక్టా కాదా అనేది కూడా మాకు అనుమానాలు ఉన్నాయన్న సందర్భంలో సో ఒక్కసారి సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించి పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఎటువంటి అనుమానాలు వ్యక్తమవడం జరుగుతోంది? ఒకవేళ ఇంక్లూడ్ చేసుకుంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించి కూడా ఎటువంటి అనుమానాలను పోలీసుల మీద ఉంచడం జరుగుతోంది, ఎటువంటి అనుమానాలకు క్లారిటీ కోరడం జరుగుతుందండి? సింపుల్ అండి, టెక్నికల్ గా సీసీటీవీ ఫుటేజ్ ఫ్యాబ్రికేటెడా, ఎవరైనా దాన్ని ఏదైనా టూల్స్ యూస్ చేసి దాన్ని మార్చారా, లేకపోతే జెన్యూనా అని సాఫ్ట్వేర్ లోనే దానికి సంబంధించి పోలీసుల దగ్గర సైబర్ లో ఉంటాయి అవి. ఓకే.
సో వాళ్ళు ఆ ఫుటేజ్ ని వెరిఫై చేస్తారు, ఇందులో ఏమీ లేదు, ఫ్యాబ్రికేటెడ్ ఏమి లేదు, ఇది జెన్యూనే అని చెప్తారు. లేకపోతే జెన్యూన్ కాకపోతే ఎక్కడెక్కడ కట్లు ఉన్నాయో, ఎన్నిసార్లు కట్ అండ్ పేస్ట్ చేశారో అన్ని తెలుస్తాయి అందులో. సో ఆ ఫుటేజ్ ని వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత ఇది జెన్యూన్ ఫుటేజ్ అని రిలీజ్ చేస్తే మనం ఏం చేయలేము ఇంకా. అప్పుడు మనం నమ్మాలి ఆయన ఖచ్చితంగా ఆల్కహాల్ అయితే కొన్నాడని నమ్మాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆల్కహాల్ కనపడితే ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశాడు, తాగారు అని కూడా తెలుస్తుంది మనకి. అయితే ఒకవేళ నిజంగా కన్జ్యూమ్ చేస్తే ఆయన ఎప్పటి నుంచి కన్జ్యూమ్ చేస్తున్నాడు, ఎందువల్ల కన్జ్యూమ్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే నాకు తెలిసినంత వరకు, అంటే నాకు 6 years నుంచి ఆయన తెలుసు. లాస్ట్ 1.5 year నుంచి కలవలేదు నేను. సో ఈ మధ్యలో ఏమైనా అలవాటు అయిందా? ఎందుకు అలవాటు అయింది? ఒకవేళ ఆయన తీసుకుంటా ఉంటే ఎందుకు తీసుకున్నాడు? ఈ తీసుకుంటున్న విషయం భార్యకు తెలుసా? ఇప్పుడు ఇఫ్ హిస్ వైఫ్ కమ్స్ అవుట్, నా భర్త ఎప్పుడు తాగినట్టుగా నా దగ్గర స్మెల్ గా ఏది రాలేదు అని అంటే మళ్ళీ మనం ఆలోచించాలి అది. ఓకే, అప్పుడు కాన్స్పిరసీ ఉందా అని. ఎందుకంటే ఖచ్చితంగానండి ఇలాంటి విషయాలు ఒక రోజు కాకపోయినా ఇంకో రోజుకైనా భార్యకు మాత్రం తెలిసే అవకాశాలు ఉంటాయండి. ఎవరికి తెలిసినా తెలియకపోయినా. సో ఇక్కడ మీరు ఒక మాట జరిగింది, దాదాపుగా ప్రవీణ్ మీకు 6 ఏళ్ల నుంచి తెలుసు అన్నారు, అంటే చాలా క్లోజ్ అసోసియేషన్. అసలు ఎలాంటి వ్యక్తి ప్రవీణ్? ఎందుకంటే చాలా విషయాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి, ఎందుకంటే చాలా క్లోజ్ అసోసియేషన్ మీకు ఆయనతో. ఎలాంటి వ్యక్తి అండి ఆయన? అవునండి, వ్యక్తిత్వం గురించి మనం అసలు ఈజ్ ఎగ్జాంపుల్ టు ఆల్ ఆఫ్ అస్ అండి. మా అందరికి మాదిరిగా ఉదాహరణగా ఉండేవాడు. ఆయనలాగా ఉండాలి అనుకునేవాళ్ళం మేమందరం. ఆయన రైట్ ఫ్రమ్ హిజ్ డ్రెస్సింగ్, ఆయన బయలుదేరి బట్టలు వేసుకునే మ్యాచింగ్ కానీ, డీసెన్సీ కానీ, భాష, మనుషులతో మాట్లాడేటప్పుడు భాష, ఆయన యూజ్ చేసే టెర్మినాలజీ, ఎంత పెద్ద విషయాన్నైనా ఎంత పొలైట్ గా ఎంత బాగా ప్రజెంట్ చేస్తాడంటే, ఒకవేళ నన్ను తిట్టాలని అనుకున్నా కూడా, నాకు ఏదైనా విషయం చెప్పాలనుకున్నా కూడా చాలా జాగ్రత్తగా, నీలో ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి, ఆ ఒక్క విషయం జాగ్రత్త, ఎవరో మాట్లాడుకున్నారు, అది నష్టం, ఇట్లాగా ప్రతి ఒక్కళ్ళు చాలా మనిషి సోనువుడ్ గారు, మీ వాయిస్ కట్ అవుతుంది, బహుశా నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. ఇప్పుడు ఎట్లా ఉందండి? ప్లీజ్ కంటిన్యూ అండి. ఒకవేళ నా గురించి ప్రవీణ్ పగడాలకి చెడ్డగా చెప్పినా కూడా వెంటనే నమ్మడు. ఓకే, ఎవరి గురించి చెడుగా చెప్పినా వెంటనే నమ్మడు. అసలు ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెడుగా మాట్లాడుకోవడమే ఆయనకి ఇష్టం ఉండదు. ఇక్కడ ఒక్కసారి మళ్ళీ నేను ఈ ఆల్కహాల్ కి సంబంధించి ప్రస్తావిస్తున్నాను, ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఆల్కహాల్ తీసుకున్నారనే అంశం తీవ్ర చర్చాంశంగా మారింది. కాబట్టి 6 ఏళ్ల నుంచి పరిచయం ఉన్న ప్రవీణ్ మీతో ఇప్పుడు గతంలో ఆయన గతం గురించి కూడా మాట్లాడుకొచ్చారు. కడపలో ఉన్న సందర్భంలో నేను గొడవలకు వెళ్ళేవాడిని, తర్వాత నాలో మార్పు వచ్చిన తర్వాత అన్ని విడిచిపెట్టేస్తానంటూ. సో ఆ గతంలో ఆయన ఆల్కహాల్ తీసుకున్న అంశానికి సంబంధించి ఎప్పుడైనా మీతో మాట్లాడారా, లేకపోతే అటువంటి ఘటనలు ఉన్నాయని చెప్పుకొచ్చారా ఆయన? లేదంటే ఇప్పుడు ఆయన టెస్ట్ మనీ బయటకు వెళ్ళినప్పుడు హౌ హీ చేంజ్డ్ బికాస్ ఆఫ్ గాడ్. దేవుడు వల్ల నేను ఎలా మారాను, నేను ఎటువంటి పనులు చేసేవాడిని, నన్ను దేవుడు ఎట్లా మార్చాడని స్టేజ్ల మీద మాట్లాడుతున్నప్పుడే మేము కూడా విన్నాం. ఓకే, ఆ తర్వాత ఆఫ్ ద స్టేజ్ ఆ గొడవల గురించి, ఇలాంటి చిన్న చిన్న యంగ్ వయసులో చేసే చిన్న చిన్న తొంటర పనుల గురించి షేర్ చేసుకోవడం తప్పితే, అంటే ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు కొంచెం సోషలైజ్ అయ్యేవాడు అంతవరకే గాని ఎప్పుడు కూడా తాగుడు అలవాటు ఉన్నది నాకు అన్న మాట ఆయన వాడినట్టుగా నాకు ఎప్పుడు గుర్తులేదు. ఓకే,
ఫ్రెండ్స్ అందరూ బయటకు వెళ్ళినప్పుడు పిక్నిక్లకో ఇంకో దానికో అందరితో పాటు ఒక సిప్ వేసే అలవాటు ఉండుండొచ్చే కానీ రోజు తాగేవాళ్ళము ఈ మినిస్ట్రీలోకి రాకముందు రోజు తాగేవాళ్ళం అని ప్రసక్తి అయితే లేదు. ఓకే. సో యూజువల్ గా అది ఇంకా మరి ఆ ఊర్లో వాళ్ళకి తెలియాలి. ఓకే. సో అంటే సాధారణంగా లాంగ్ జర్నీ చేసే సందర్భంలో ఆయన ఎప్పుడు రెగ్యులర్గా బైక్ మీద వెళ్ళి ట్రావెల్ చేస్తూ ఉంటారా, లేకపోతే ఎట్లా ఉంటుంది ఆయన ట్రావెలింగ్? అంటే ఈ మధ్య నాకు కూడా ఎప్పుడు షేర్ చేయలేదు లాంగ్, అంటే ఒక్కడనే లాంగ్ జర్నీస్ ట్రావెల్ చేస్తాను, ఎంజాయ్ చేస్తాను, నాకేం బోర్ కొట్టదు, చాలా మందితో ఫోన్ లో మాట్లాడుకుంటూ పాటలు వినుకుంటూ వెళ్తా ఉంటాను, బోల్డ్ అని మెసేజెస్ వింటాను, ఇట్లాంటివి చెప్పారే గానీ బైక్ మీద ట్రావెలింగ్ అనేది నేను ఫస్ట్ టైం వింటాం. ఓకే. అంతకుముందు అసలు బైక్ ప్లీజ్ కంటిన్యూ అండి. బైక్ మీద ఎప్పుడు ట్రావెల్ చేసినట్టుగా తెలీదు, బైక్ ఉన్నట్టు తెలీదు, బైక్ మీద ట్రావెలింగ్ ఒక ప్యాషన్ అని అటువంటి విషయాలు ఏమీ తెలియదు నాకు అసలు. నాకే కాదు, చాలా క్లోజ్ అసోసియేట్స్ కూడా తెలియదు బైక్ గురించి. కార్ లో ట్రావెల్ చేస్తాడు, ఒంటరిగా వెళ్తాడని తెలుసు. ఓకే. అంటే ఏమైనా అర్జెన్సీ ఉండిందా ఆయనకి బైక్ మీద వెళ్ళడానికి? అంటే నేను కూడా అక్కడ తెలుసుకున్నదే ఏంటంటే, ఆ రోజే తెలుసుకున్నది ఏంటంటే, ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కొన్నాడు ఆయన. ఓకే. ఆ ల్యాండ్ కి ఫెన్సింగ్ చేయాలి, ఆ ఫెన్సింగ్ కోసం డబ్బులు పంపించాడు, దాన్ని చూసుకోవడానికి వస్తున్నాడు. వాళ్ళు చేశారా లేదా అవన్నీ తెలుసుకోవడానికి వస్తున్నాడు, అంతవరకే. సో అంటే ప్రవీణ్కి సంబంధించి దాదాపుగా ఆరేళ్ళు మీకు అసోసియేషన్ ఉందనుకున్న సందర్భంలో ఎప్పుడైనా ఆయనకి బెదిరింపు కాల్స్ వచ్చాయనో, లేకపోతే ఇలా బెదిరింపులో మాట్లాడుతున్నారనో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా? అభిషేక్ షేర్ చేసుకునేవాడు అవన్నీ. ఎటువంటి బెదిరింపులు? చాలా లైట్ గా ఇప్పుడు చంపేస్తాము అనే బెదిరింపులు వచ్చాయి. ఫస్ట్ లో కొంచెం లైట్ గానే తీసుకున్నాడు ఆయన, కానీ నాకు తెలిసినంత వరకు లాస్ట్ 2 years చాలా కొంచెం ఈ ఫోన్ కాల్స్ మీద కొంచెం స్ట్రెస్ గురవుతున్నట్టుగా కూడా వి అబ్జర్వ్డ్. ఓకే. అంటే ఫస్ట్ లో చాలా లైట్ గా తీసుకున్నాడు. ఓకే. ఇవన్నీ సేవలో ఉన్నప్పుడు మామూలే, నిజంగా చంపేస్తారా ఏంటి అలా అంటారు అంతే అన్నట్టుగా ఉన్నాడు. ఓకే. కానీ లాస్ట్ 2 years లో ఆయనకి కొన్ని ఐ థింక్ డైరెక్ట్ ఎన్కౌంటర్స్ అయినాయండి ఆయనకి. అంటే వ్యక్తులతో మాట్లాడటం, ఫేస్ టు ఫేస్ బెదిరించాలు కూడా జరిగినాయి. అవునా? ఎప్పుడండి? అంటే నాకు ఎవిడెన్సెస్ ఏమీ లేవు, నేను కూడా యాక్చువల్ గా విన్నదే. ఓకే. ఏమని? ఆయన కూడా అంటే ఫేస్ టు ఫేస్ కూడా వార్నింగ్లు ఇచ్చారు ఆయనకి, నిన్ను లేపేస్తామని, నువ్వు అనవసరంగా దేని గురించి మాట్లాడావు, దాని గురించి మాట్లాడావని అనేది డైరెక్ట్ వార్నింగ్స్ కూడా వెళ్ళినాయి. అప్పటి నుంచి కొంచెం స్ట్రెస్ గురయ్యాడు లాస్ట్ 1.5 year 2 years నుంచి, ఎస్పెషల్లీ 1.5 year నాకు తెలిసినంత వరకు 1.5 year నుంచి ఈ విషయాల మీద. ఎందుకంటే రెగ్యులర్ గా రిపీటెడ్ గా ఈవెన్ నైట్ టైం ఫోన్ కాల్స్, నైట్ టైం మెసేజెస్, ఇంక ఇన్ని అంటే పగబట్టిన వాళ్ళు ఎట్లా చేస్తారో అట్లాగా ఇంకా ఫోన్ ఎత్తాలంటే ఆ నెంబర్ చూసుకొని తెలుసుకొని ఎవరిదో అన్నట్టు ఎత్తాల్సిన పరిస్థితి. హీ వాజ్ అన్ఏబుల్ టు లిఫ్ట్ అప్ ఎనీ అన్నోన్ కాల్. ఓకే. అన్నోన్ కాల్స్ ని ఆన్సర్ చేయడానికే భయపడిపోయే పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఓకే. తర్వాత పిల్లల మీద కూడా థ్రెటనింగ్ వచ్చింది, కాబట్టి పిల్లల్ని ఇంకా ఇక్కడ క్షేమం కాదు, US లో చదివించాలని ఇప్పుడు ఆ పాపకి US లో అడ్మిషన్ ఇచ్చాడు. సో అంటే ఇటువంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్లో ఎలా వ్యవహరించేవారు? ఎందుకంటే సాధారణంగా ఏమైనా థ్రెట్ కాల్ వచ్చిందంటే కనుక పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం, లేకపోతే ఇలా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం, కాస్త ఆత్మరక్షణకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేసుకుంటాం. సో ఇటువంటి ఆందోళన ఉంది లేకపోతే ఉంటుంది అనుకున్న సందర్భంలో ఎవరితో వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాం, లేకపోతే సెక్యూరిటీగా వెళ్ళే ప్రయత్నం చేస్తాం, సెల్ఫ్ సెక్యూరిటీ అనేది చూసుకుంటాం. సో ఎందుకు ఆయన ఒంటరిగా వెళ్ళిన సందర్భం? కుటుంబంలో ఏమైనా మాట్లాడారా ఆయన? ఎందుకంటే మీరు అన్నట్టుగా ఒక పక్క ఆందోళన మనసులో ఉంటే, అంటే సైకలాజికల్గా ఆయనకి కాస్త ఆ స్ట్రెస్ ఫీల్ అయిన సందర్భం, దాంతోపాటు మీరన్న సందర్భంలో ఈ
కాస్త బెదిరింపులుగా మాట్లాడుకున్న సందర్భంలో? అంటే ఇప్పుడు బేసికల్ గా ఆయన లోపల ఆందోళన ఉన్నా భయపడుతున్నానని ఎక్స్ప్రెషన్ చేయటం ఇష్టం లేదు. ఎందుకంటే అందరికి బేసికల్ గా ఆయన మెసేజెస్ లో దేవుడి మీద ఆధారపడండి, దేవుడు కాపాడుతాడు, దేవుడే చూసుకుంటాడు, దేవుడే రక్షిస్తాడు అనేటటువంటి ప్రీచింగ్ చేస్తున్న ఆయన దేవుడు నన్ను కాపాడుతాడు, ఏదైనా ప్రమాదం వస్తే దేవుడు నన్ను కాపాడుతాడే అనే ఫెయిత్ లో ఉన్నాడు ఆయన. సో తన వరకు తనను రక్షించుకోవటానికి అంత పెద్ద జాగ్రత్తలు ఏం తీసుకోలేదు. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అని అనుకున్నాడు ఆయన. బట్ కానీ మనసులో మాత్రం స్ట్రెస్ ఉంది. నాకేమన్నా అయితే పిల్లల పరిస్థితి ఏంటి, భార్య పరిస్థితి ఏంటి, కంపెనీ పరిస్థితి ఏంటి, 10 మంది ఆర్ఫన్స్ పరిస్థితి ఏంటి, ఇవి తన క్లోజ్ ఫ్రెండ్స్ తో కొంచెం క్లోజ్ అసోసియేషన్ తో షేర్ చేసుకున్న పరిస్థితి సందర్భాలు నాకు ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో తెలిసినాయి. అంటే ఏమైనా ఏర్పాట్లు చేయడం జరిగిందా? అంటే ఎస్ నా భయం ఇది, లేకపోతే ఎటువంటి భయంలో ఉన్నాను నేను అనేది ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం జరిగిందండి? స్పెసిఫిక్ గా పలానా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నట్టు నేను ఇంకా డీటెయిల్స్ తీసుకోలేదండి. బట్ ఈ వారం రోజుల్లో ఈ డిస్టర్బెన్స్ అన్నింటిలో ఉన్నాం కాబట్టి ఒకళ్ళు మాట్లాడుకోవడంతో చెప్పారనమాట, లేదు చాలా స్ట్రెస్ లో ఉన్నాడు, తనకి కొంచెం ఎందుకో భయం, నన్ను ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు నన్ను అనే భయం తనలో మొదలైపోయింది. సో ఆయా సందర్భాల్లో ఇదిగో పిల్లల్ని ఇక్కడ పెడుతున్నాను, వాళ్ళని ఇక్కడ పెడుతున్నాను, ఎందుకంటే గబుక్కుని రేపు నాకు ఏమన్నా అయిందనుకో అన్న స్టేట్మెంట్స్ హీ యూజ్డ్ టు మేక్. ఓకే రైట్. అంటే ఎవరైనా తనకు సంబంధించి ఏమైనా సెల్ఫ్ డిఫెన్స్కి ఏదైనా ఆలోచించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు, లేకపోతే పోలీసును ఆశ్రయించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా అంటే ప్రవీణ్ నుంచి? లేదండి, అదే అంటున్నాను కదా, హీ డిపెండెడ్ మోర్ ఆన్ గాడ్. ఓకే. సో దేవుడు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు, అప్పటికి 2-3 years నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి కాబట్టి అయినా సింగిల్ గా ప్రయాణం చేస్తున్నా, నాకేం అవ్వలేదు, గాడ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ, ఇన్ ఫ్యూచర్ ఆల్సో గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అని అనుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన. సో మీరు ఇప్పుడు అంటూ ఉంటే ఆ క్వశ్చన్ రైజ్ అవుతుంది, అంటే కాస్త స్ట్రెస్ లో ఉన్న వాళ్ళు జర్నీస్ చేస్తున్న సందర్భంలో కూడా ఒకసారి ఆ డిప్రెషన్కి లోనే అవకాశం ఉంటుంది, కాస్త ఇబ్బందికర వాతావరణం గురే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సిన అవకాశం ఉందనుకోవాలా ఇక్కడ? ఎందుకంటే ఆ రోజు జరిగిన పరిణామాలు కావచ్చు, లేకపోతే ఆయనకు వచ్చిన కాల్స్ కావచ్చు. నేను ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే మీరు అన్నట్టుగా ఆయనకి థ్రెట్ కాల్స్ ఉన్నాయంటున్నారు. సో బయలుదేరే క్రమంలో ఏమైనా బెదిరింపులు వచ్చాయా? ఈ కోణంలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా? లేదు, అంటే ఇప్పుడు ఏమండి, ఒకటి ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినా కూడా నేనేమంటున్నానంటే, ఎందుకు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తున్నాడు ఈయన ఇన్ని సంవత్సరాల నుంచి, ఎప్పుడు లేని ఎందుకు కన్జ్యూమ్ చేస్తున్నాడు, ఎందుకు అని అంటే విపరీతమైన స్ట్రెస్, ఫోన్ కాల్స్, బెదిరింపులు. సో ఆయన పాత కాల్ హిస్టరీస్, ఎన్నిసార్లు ఎన్ని ఫోన్లు ఎక్కడెక్కడ నుంచి వచ్చినాయి, ఎవరెవరు బెదిరించారో ఆయన్ని తీయాల్సిన అవసరం కూడా ఉందండి. ఓకే, ఒకవేళ తాగి మీరు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అది మీరు అంటే ఆయన ఆల్కహాల్ తీసుకున్నారంటే ఆ ఆల్కహాల్ తీసుకున్న ముందు కాల్ హిస్టరీ కూడా చెక్ చేయండి. ఎందుకంటే ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయి, ఆ బెదిరింపు కాల్స్ నేపథ్యంలో ఆయన ఏమైనా స్ట్రెస్ లోకి వెళ్ళాడా, స్ట్రెస్ నుంచి ఆ స్ట్రెస్ బర్స్టర్ గా ఆల్కహాల్ తీసుకునే ప్రయత్నం చేశాడా అనేది మీరు ఇక్కడ ట్రేస్ చేయమంటున్నారు, రైట్? ఎగ్జాక్ట్లీ. ఇప్పటి నుంచే కాదు, ఏదో ఆ రోజు వచ్చిందనే కాదు నేను అంటున్నాను, కనీసం 1 సంవత్సరం కాల్స్ తీయాలి. ఓకే ఓకే. లాస్ట్ 1 year లో ఆయనకు వచ్చిన థ్రెటన్ కాల్స్ ఎన్ని, మెసేజెస్ ఏంటి, ఈమెయిల్స్ ఏంటి, ఒకసారి తీయాలి. ఎందుకంటే ఒకవేళ కన్జ్యూమ్ చేస్తే ఎగ్జాక్ట్లీ యూ కేమ్ టు ద పాయింట్, నేను అనకుండానే మీరు చాలా వెరీ వైజ్ గా మీరు ఆ పాయింట్కి వచ్చారు. స్ట్రెస్ బస్టర్ గా అలవాటు చేసుకున్నాడా? ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్ట్రెస్ బస్టర్, వేర్ ఇస్ ద స్ట్రెస్ కమింగ్ ఫ్రమ్? Okay. What are the reasons for his stress? ఓకే, ఇప్పుడు పోనీ యాక్సిడెంట్ అని అన్నా కూడా, బట్ ఆయన అలా అయిపోవడానికి కూడా ఆలోచించాలి కదా ఒకసారి. ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ చేశారు మీరు,
ఇంకా ఆ కొద్దిగా 1 year లో ఆయన చేసిన థ్రెట్ కాల్స్ ఏంటో కూడా ఒకసారి చూసేస్తే పోద్ది కదా. అది నా 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 రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి. అంటే చాలా టు టేక్ చాలా టైం టేకింగ్, కాస్త టైం తీసుకుని మరీ క్వశ్చన్ అడగడం జరుగుతుంది, ఎందుకంటే చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ కాబట్టి. ఆయన ఒకవేళ ఈ ప్రమాదంగా చెప్తున్న సందర్భంలో ఒకవేళ ఆల్కహాల్ తీసుకుని కనుక ప్రమాదం జరిగి ఉంది, ఇఫ్ ఐఎమ్ కోటింగ్ వన్స్ అగైన్, ఇఫ్ ఒకవేళ ఆయన ఆల్కహాల్ తీసుకున్న కారణంగా ప్రమాదం జరిగిందని భావిస్తే కనుక ఆల్కహాల్ తీసుకోవడానికి కారణాలు, ఆ నేపథ్యంలో కాల్ హిస్టరీ కావచ్చు, ఆయన కమ్యూనికేషన్ అంటే ఆయనకు జరిగిన పరిణామాలు కావచ్చు, వీటిని కూడా పరిగణలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయాలి అనే ఒక అంశాన్ని తెర మీద, ఇన్ఫాక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయాలనే అంశాన్ని ఇటు పోలీసుల ముందు ప్రతిపాదించబోతున్నారా? ఖచ్చితంగా ఖచ్చితంగా. ఓకే, దాంతోపాటు ఎటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి? ఎందుకంటే ఈరోజు అందరూ బయటకు వస్తున్నారు, దాంతోపాటు రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క మేము శాంతిగానే ఉన్నాం, కానీ ఆ సహనం కోల్పోతే బాగోదు అనుకోవడం అంటూ కూడా. సో ప్రధానంగా ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి, ఎటువంటి క్వశ్చన్స్కి సంబంధించి సమాధానాలు ఇక్కడ కోరడం జరుగుతోంది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సోనువుడ్ గారు? ఆల్రెడీ వాళ్ళు త్వరగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాళ్ళకి ఆల్రెడీ మేము ఇవ్వాల్సిన అనుమానాలన్నీ కూడా మేము చెప్పేసాము. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ ఒక చెక్క ఉంది, ఆ చెక్క విరిగిపోయింది, దానిపైన బ్లడ్ ఉంది, దాని వివరాలు చెప్పాలి. బైక్ ఆయన మీద ఎట్లా పడింది అనేది వివరాలు చెప్పాలి. లైట్ ఎక్కడ పగిలిపోయింది, ఎలా పగిలిపోయింది అనే వివరాలు చెప్పాలి. ఇప్పుడు సీసీ ఫుటేజెస్ ని ఇంకా మేము టెక్నికల్ గా ఎవాల్యూట్ చేసేది ఏమి ఉండదు. మేము బయట నుంచి పోలీసు వాళ్ళే సీసీ ఫుటేజెస్ అన్ని వాళ్ళు ఒరిజినల్ అంటే ఒరిజినల్ అనాలి, ఇంకా మేమేం చేయలేం దాన్ని. ఇంకా అనుమానాలు ఉండేవాళ్ళకి ఇంకా అవి ఎప్పటికీ ఉండిపోతాయి, దాన్ని ఎవరు ఏం చేయలేరు ఇంకా. సో మేము ఇవ్వగలిగిన మా అనుమానాలన్నీ కూడా ఆన్ పేపర్ పెట్టి ఎవరికి వాళ్ళు వి ప్రెజెంటెడ్ ఇట్ టు ఆ సిట్ టీమ్ నెంబర్స్ కూడా మాకు ఇచ్చారు అందరికి. ఓకే, మేము కూడా సోషల్ మీడియాలో అన్ని క్రిస్టియన్స్ కి, పాస్టర్స్ కి, ఇంకా ఎవరెవరికి ఏమేమి అనుమానాలు ఉన్నాయో అందరూ ప్రజెంట్ చేయమని అడిగాము. అందరూ చేసినవన్నీ కూడా పోలీసులకి మేము పంపిస్తా ఉన్నాము. సో మేజర్ గా ఇప్పుడు మీకు చెప్పినవే అందరూ ఎక్కువ అడిగినవి అనమాట. సోనువుడ్ గారు, అంటే ఇష్యూకి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో మరీ ముఖ్యంగా ఇప్పుడు ఒకవేళ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీకు సాటిస్ఫాక్షన్ అనే అంశాన్ని పరిశీలించి పరిగణలోకి తీసుకున్న తర్వాత లీగల్గా కాంటాక్ట్ అయ్యి ఆ తర్వాత మీ డిసిషన్ చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రధానమైన మాట వినిపిస్తోంది, ఏం చెప్పినా ఏం చేసినా ఇది ఫ్యాబ్రికేటెడ్ కాబట్టి పోలీసుల మాట మేము నమ్మే ప్రసక్తి లేదు, అది ఆ హత్య కోణంలోనే దర్యాప్తు జరగాలంటూ ఒక డిమాండ్ అయితే తెర మీదకి వినిపిస్తోంది. సో ఇటువంటి నేపథ్యంలో ఇట్ విల్ బి టఫ్, అది పోలీసులకు ఒక టఫ్ టాస్క్గా అనుకోవాలా? ఎందుకంటే విచారణ క్రమంలో ఒకవేళ ప్రమాదం అని పోలీసులు భావిస్తే కనుక అది హత్యకు సంబంధించిన దానికి సంబంధించినది అది కాంట్రడిక్టరీగా ఉంటుంది, ఎప్పటికీ ఆ రిజల్ట్ అనేది బయటకు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు అనే చర్చకు సంబంధించి తెర మీదకి వస్తే అప్పుడు ఏంటి దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఉండబోతోంది? ఇంకెప్పటికీ మిస్టరీగానే మిగిలిపోతుందండి అంతే. అంటే ఇప్పుడు మోర్ ఆర్ లెస్ ఇట్ లుక్స్ లైక్ యాక్సిడెంట్ గానే ప్రజెంటేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఇప్పుడు ఎట్ ద మూమెంట్. కానీ నేను అంటున్నాను కదా, చాలా రోజుల నుంచి క్రిస్టియన్స్ దాన్ని ఇంకా యాక్సిడెంట్ కాదు, హత్య అని నుంచి బయటపడడానికి చాలా టైం పడుతుంది. ఓకే, హత్య నుంచి యాక్సిడెంట్ అని బిలీవ్ చేయడానికి చాలా టైం పడుతుంది క్రిస్టియన్స్ కి.
సో ఎట్ ద సేమ్ టైం మీరు ఇందాక ఒక మాట అనడం జరిగింది, ఒకవేళ ఇది ప్రమాదంగా భావిస్తే కనుక ప్రమాదం వెనకాల కారణాలను కూడా బయటకు తీసుకురావాల్సిన ఆ అంశానికి సంబంధించి ఆ రెఫరెండం కావచ్చు, లేకపోతే ఆ ప్రతిపాదనను ఇటు పోలీసుల ముందు పెట్టారా లేకపోతే పెడుతున్నారా? పెట్టామండి ఆల్రెడీ. ఓకే, ఆల్రెడీ పెట్టాం. ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్స్ వాళ్ళు ఇవ్వడానికి కూడా ప్రిపేర్ అవుతున్నారు పోలీసులు. ఓకే, ఎప్పటికల్లా పోస్ట్ మార్టం రిపోర్ట్ ని? యాక్చువల్గా ఈ రోజు రేపట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందని చెప్పారు. ఓకే, సో ఈ 1 or 2 days లో వాళ్ళు అట్లాగే అసలు అంటే సీన్ రీక్రియేషన్ కూడా చేస్తారండి వాళ్ళ ఎక్స్పర్ట్స్ తో. ఎగ్జాక్ట్ గా ఏ స్పీడ్ లో వచ్చింది, ఎలా పడ్డారు, ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ను ఆధారం చేసుకొని ముందు భాగంలో పడ్డా వెనకాల భాగంలో పడ్డా, ఏం రప్చర్ అయినాయి అవన్నీ సీన్ రీక్రియేట్ చేసుకొని చెప్తారంతా. అది ఎప్పుడు చేస్తారని చెప్పడం జరిగిందా మీతో? నాకు తెలిసి పోస్ట్ మార్టం అయితే ఈ రోజులో రావాలండి యాక్చువల్ గా. ఓకే, మరి ఎందుకు డిలే జరుగుతుందో తెలియదు. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ నేరుగా మీకు ఇస్తామని చెప్పారా, లేకపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ని మీ ప్రతినిధులు అందరూ ఉన్న సమక్షంలో మాట్లాడిన తర్వాత మీకు ఓకే అనుకున్న తర్వాత ఇన్ఫాక్ట్ బయట సమాజానికి చూపించే ప్రయత్నం జరుగుతుందా? దాని గురించి ఏమైనా చెప్పుకొచ్చారా? ప్రెస్ మీట్ లోనే రిలీజ్ చేస్తారండి పోస్ట్ మార్టం రిపోర్ట్. ఓకే, చెయ్యాలి కదా, చెయ్యాలి. ప్రెస్ మీట్ ఉద్దేశం అది కదా, పోస్ట్ మార్టం రిపోర్ట్ ని పబ్లిక్ చేస్తారు దాన్ని. ఓకే, రైట్. అంటే ఇటు సీన్ రిక్రియేషన్ కి సంబంధించి కూడా మీతో మాట్లాడారు, రైట్? అవునండి. అది ఎప్పుడు జరగచ్చండి? ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ రప్పించారు దాని మీద. ఓకే, డీటెయిల్స్ అన్ని వచ్చినాయి, అది కూడా జరుగుతా ఉంది. అంటే బోల్డ్ అంత ఫిజిక్స్ కూడా అప్లై చేయాలి అందులో సైంటిఫిక్ గా. అంటే వెలాసిటీ ఒకవేళ హిట్ అయితే డబుల్ స్పీడ్ లో వెళ్తుంది కదా. ఏదైనా కార్ గుద్దింది అనుకోండి, ఇప్పుడు 60 km స్పీడ్ లో వెళ్తే కార్ గుద్దితే స్పీడ్ పెరుగుతుంది వెంటనే. సో అదేమన్నా ఉందా, ఆ రీజన్ ఏమన్నా ఉందా, అలాగా అబ్రప్ట్ గా యాక్సిలరేషన్ పెరిగిన అనుమానాలు ఏమైనా ఉన్నాయా, అవన్నీ తెలిసిపోతాయి. వాళ్ళు టైర్లను బట్టి, బండి ట్రావెల్ చేసిన దూరాన్ని బట్టి, హిట్ చేసిన దాన్ని బట్టి, ఒకవేళ అక్కడ ఏదైనా రాయి ఉన్నా ఆ రాయిని గుద్దుకున్నప్పుడు ఆ రాయి బ్రేక్ అయిన దాన్ని బట్టి ఆ స్పీడ్ ని, ఆ ఇంపాక్ట్ ని క్యాలిక్యులేట్ చేయగలరు వాళ్ళు. ఇంపాక్ట్ ని క్యాలిక్యులేట్ చేయగలరు. అంటే అంత టెక్నాలజీ ఉంది ఇప్పుడు అని అంటున్నారు. మరి ఓకే, చూడాలి మరి అది ఎన్ని రోజులు పట్టచ్చు అంటున్నారు. అంటే ఓకే, ఈరోజు పోస్ట్ మార్టం రిపోర్ట్కి సంబంధించి ఈ రోజు రేపట్లో వస్తుంది అంటున్నారు. అట్ ద సేమ్ టైం మీరన్నట్టుగా సీన్ రిక్రియేషన్కి సంబంధించి ఒక 2 రోజులు అనుకుందాం. అంటే ఎన్ని రోజులు, అంటే సుమారుగా మీకు ఏమైనా మాట్లాడిన సందర్భం అన్నారా, లైక్ ఈ రోజు కల్లా వచ్చే అవకాశం ఉంటుంది రిపోర్ట్ అని? నా పర్సనల్ అభిప్రాయం అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసిందండి. ఓకే, పోస్ట్ మార్టం రిపోర్ట్ ని ఆధారం చేసుకొని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. దట్ ఈస్ వై పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆల్కహాల్ ఏమైనా వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తుంటే ఎక్కడెక్కడ ఆల్కహాల్ కొన్నారు అనే దాని మీద వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు